హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ ఫ్యాక్ట్స్. ఫ్రీడమ్ 251 స్కామ్. మీలో చాలామందికి అయితే ఈ స్కామ్ గురించి తెలియదు. మ్యాక్సిమం కొంతమందికి తెలిసేమవచ్చు కానీ అందరికైతే తెలీదు. అసలు అప్పట్లో ఈ స్కామ్ ఎలా చేశారు, 251 రూపాయికే ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఎలా అందించబడుతుందని వాళ్ళు అందుబాటులో తీసుకొచ్చారు. అసలు మొబైల్ మార్కెట్నే కుదిపేసిన మహా పెద్ద స్కామ్ ఇది. చాలామంది అడావిడిగా అప్పుడు మొబైల్స్ తక్కువ రేటుకే 251కి వస్తుందని ప్రీ ఆర్డర్స్ అయితే చాలానే చేసుకున్నారు. మ్యాక్సిమం 30,000 మెంబర్స్ ఆఫ్ ప్రీ ఆర్డర్ అయితే ఇచ్చుకున్నారు, ప్రీ రిజిస్ట్రేషను. సో వాళ్ళందరికీ మొబైల్ అందినయా లేవా, అసలు ఈ స్కామ్ జరగడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విన్నపం, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా లేకపోతే కొత్త వాళ్ళు చూసినట్లయినా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడున్న ప్రజెంట్ మొబైల్స్ 15,000, 60,000, 1 lakh అలాగా ప్రైజ్ తగ్గట్టు మీడియం రేంజ్ అయితే 8,000 to 15,000 మేబీ అబోవ్. ఇక తక్కువలో చూసుకోవచ్చు మనం. 251 రూపీస్కే ఫ్రీడమ్ 251 మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్ అసలు ఎలా ఇస్తానన్నారు? అసలు ఇది నిజంగా సాధ్యం అయ్యే పనేనా? వర్కౌట్ అవ్వకుండా ఎందుకు వాళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చి జైలు పాలయ్యారు? ఇక ఈ ఓనర్ ఎవరు? మోహిత్ గోయల్ అనే అతను రింగింగ్ బెల్స్ అనే సంస్థను స్థాపించారు. ఈయన మ్యాక్సిమం 2016లో స్థాపించారు. ఈ మొబైల్ ఫోన్ కూడా అప్పుడే ఫ్రీడమ్ 251 అని ఇండియాలో తక్కువ ధరకే మనం ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఆండ్రాయిడ్ 251 అంటే ఫ్రీడమ్ 251 మొబైల్ని అయితే లాంచ్ చేశారు. కానీ లాంచ్ చేయడం పక్క నుంచితే ఈయనకు వచ్చిన ప్రీ ఆర్డర్స్ అంటే మేము ముందుగా బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నాం, తొందరగా ఎవరైనా ప్రీ ఆర్డర్ పెట్టుకోవాల్సిన వాళ్ళు పెట్టుకోవచ్చు అని అనగానే తక్కువలో ఆండ్రాయిడ్ ఫోన్ వస్తుంది. అంటే అప్పట్లో 4G టెక్నాలజీ తక్కువగా ఉంది, అంత ఎక్కువగా లేదు. అప్పుడే జియో అభివృద్ధి చెందుతుందన్నమాట, టెస్టింగ్లో ఉన్నాయి అదే జియో నెట్వర్క్ 4Gకి తీసుకురావడానికి. సో అప్పుడు అందరూ తక్కువకే వస్తుంది, ప్రైస్ 251 రూపాయలకి మొబైల్ ఎలా వస్తుంది అనేది కూడా ప్రభుత్వం కూడా దృష్టికి వెళ్ళింది. కాకపోతే వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే మోహిత్ గోయల్ ఇంకా తన స్నేహితుడు వికాస్ మిట్టల్ వీళ్ళిద్దరూ కలిసి అయితే ఇది ఇంకా వీళ్ళతో సహా ఇంకో 5గురు ఉన్నారు. ఈ మొబైల్ లాంచ్ చేద్దామని మీడియాల ద్వారా, సోషల్ వెబ్సైట్ల ద్వారా, ఫేస్బుక్, ట్విట్టర్ అలా కానీ 251కే భారతదేశంలో తొలి ఫోన్ లాంచ్ చేయబడుతుందని చాలా ప్రచారం అయితే జరిగింది. ఆ ప్రచారం విన్న కొద్ది రోజుల్లోనే అంటే ఒక్క రోజులోనే 30,000 ఆర్డర్స్ అయితే వాళ్ళకి బుకింగ్స్ అయినట్టు వచ్చింది. మ్యాక్సిమం ఆ మనీ ఎంత అంటే అక్షరాల 40 లక్షలు అన్నమాట. వీళ్ళు ఇంకా అప్పటికి మొబైల్ మోడల్స్ అయితే తయారు చేశారు కానీ ఇంకా డిస్ట్రిబ్యూషన్కి అయితే ఆర్డర్ వచ్చేస్తుంది, త్వరలో వచ్చేస్తుంది, మీకు అందుబాటులో ఉంటే ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరూ ప్రెజర్ పెట్టారనమాట. త్వరలో ఈ మొబైల్ అయితే మీ ఇంటికి ఆర్డర్ వస్తుందని చాలామందికి అయితే ఇలాగే చెప్పారు. కానీ లేట్ అయ్యే కొద్ది అయితే ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. దృష్టికి వెళ్ళిన వెంటనే వాళ్ళు అసలు ఈ కంపెనీ ఏంటి, రిగ్గింగ్ బెల్స్ అనే కంపెనీ రిజిస్టర్ అయిందా లేదని చెక్ చేశారనమాట. చేస్తే దానికి రింగింగ్ బెల్స్ అనే సంస్థకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ లేదని ప్రభుత్వం అయితే క్లియర్ చేసింది. సో 2018 అయితే ఈ కంపెనీ కస్టమర్స్ని ఫ్రాడ్ చేసిందని కూడా చెప్పారు. అంటే వాళ్ళ ప్రీ బుకింగ్ కదా 5,000 యూనిట్స్ అయితే 251 మంది కస్టమర్లకు అయితే పంపించారని అయితే వాళ్ళు చెప్పారు. అంటే వీళ్ళ 30,000 మంది ప్రీ బుక్డ్ చేసుకుంటే దాంట్లో పంపించిన కస్టమర్స్కి ఎంతమంది అంటే 251 మెంబర్స్ అంతే, ఓన్లీ 5,000 కూడా అన్నారు. మేబీ అది ఇంకా నివేదిక ప్రకారం అయితే ఇంకా రాలా. అప్పట్లోనే వరల్డ్ చీపెస్ట్ బెస్ట్ ఫోన్ అన్నట్టు ప్రచారం కూడా జరిగింది. ఇది అంటే మొబైల్ అందుబాటులో ఉన్నదని కూడా చెప్పారు. కాకపోతే వీళ్ళు చేసిన స్కామ్ ఎలా అంటే ఆ కంపెనీకి కూడా ఒక స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా లేదు రిగ్గింగ్ బెల్స్ అనే సంస్థకి. ఎవరైతే ఓనర్ మోహిత్ గోయల్ ఉన్నారో ఆయన మీద అయితే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. సో అది తర్వాత విషయం. 2008లో అయితే దీన్ని ఒక కేసు కింద అరెస్ట్ చేశారు. అదేంటంటే డ్రై ఫ్రూట్ స్కామ్ అని అక్రమంగా తరలిస్తున్నారు అన్నట్టు అయితే ఆ స్కామ్ ద్వారా అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. 2018లో అయితే అరెస్ట్ చేశారు. సో దాని మీద విచారణ కూడా చాలా చేశారనమాట. అంటే అతను ఏమేమి స్కామ్స్, అసలు ఈ కంపెనీ పేరు పెట్టుకొని ఇంకా ఇల్లీగల్ వర్క్స్ ఏమన్నా చేశారా లేదని అయితే పోలీసులు సంజయ్ పాండే అంటే గైజాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అక్కడ ఆఫీసర్ అయితే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. వికాస్ మెటల్ అనే తన పార్ట్నర్స్లో ఇంకా నలుగురిలో ఒకడైన తన అయితే 41 lakhs అయితే అది స్కామ్ జరిగినట్టయితే చెప్పారు. సో అసలు ఈ స్కామ్ ఎలా జరిగిందంటే అప్పట్లో తక్కువ రేటు వరల్డ్ చీపెస్ట్ మొబైల్ అనగానే 250 రూపీస్కి నిజంగా మనకు మొబైల్ వస్తుందనే ఆశతో అయితే చాలామంది
పేదవాళ్ళు లేకపోతే ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళైతే ఎక్కువ ప్రీ బుకింగ్ చేసుకున్నారని అయితే చాలా వార్తలు వచ్చినాయి. గ్రేటర్ నోయిడా ఆ ప్లేస్లో అయితే 2018లో అయితే తిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా అక్రమంగా తరలిస్తున్న డ్రై ఫ్రూట్ స్కామ్ ద్వారా అయితే అతను బయటపడ్డాడు. పోలీసులకు అప్పుడు చిక్కి అతను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో మొబైల్ అనేవి ఎప్పుడు తక్కువ రేట్లకి రాలేవు. అవి ప్రజలకు అందించాలంటే కొంచెం ఎక్కువే మనీ పెట్టాల్సి వస్తుంది. అంటే మనకి ప్రొడక్షన్ ఉంది, అక్కడ వర్కౌట్ అవుతుంది, ఫ్యాక్టరీలో వర్క్ జరుగుతుంది, మనకు పంపించాలని యూనిట్స్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు పర్వాలేదు. కానీ మన ఇండియాలో ఇది సర్వసాధారణ ఇలాంటి స్కామ్స్ అన్నీ. ఇది నాకు తెలిసి పెద్ద పెద్ద మల్టీ MLM కంపెనీస్తో పోల్చుకుంటే ఇది ఒక స్కామ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే 41 lakhs, కొన్ని MLMs కంపెనీస్ అయితే కొన్ని కోట్ల టర్నోవర్ చేసి వాళ్ళ వెనకాల రాజకీయాల హస్తం కూడా ఉంది. సో ఆ రాజకీయ నాయకులు కూడా అలాగా ప్రోత్సహిస్తారనమాట. మీకు ప్రతి స్కామ్ ఏదైనా ఉందంటే అది రాజకీయ నాయకుడికి తెలియకుండా అయితే ఆ స్కామ్ అయితే జరగదు. వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎవరో భయపడరు అనమాట. ధైర్యంగా కాళ్ళు ఎగరేసుకుంటూ తిరుగుతారు. సో అదే వాళ్ళ ధైర్యం. పోలీస్ సపోర్టు, రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంటే యాక్చువల్గా చెప్పాలంటే ఏ స్కామ్ అయినా ఇండియాలో జరుగుతుంది అనేది నా ఉద్దేశం. సో అప్పట్లో వాళ్ళ చీపెస్ట్ ఫోన్ ఫ్రీడమ్ 251 మొబైల్ అయితే చాలా అయితే అడావిడి చేశారు. సో అలాగా అంతా అట్టర్ ఫ్లాప్ అయింది వాళ్ళ స్కామ్ అయితే. సో వీడియో అయితే ఎక్కడితో నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎవరైతే మొబైల్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియోని అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అని అయితే కోరుకుంటున్నా. సో మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.